సోషల్ మీడియాలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పడం తక్కువైపోయింది, కానీ కాంట్రవర్సీలు లేదంటే ఇతర దైవ సేవకుల మీద ఎవరన్నా ఏదైనా ఒక మాటను రేజ్ చేస్తే ఆ మాటను పట్టుకొని చాలామంది అదే కంటెంట్గా తీసుకొని చెప్పడం, డిబేట్లు చేయడం, తర్వాత ఇలా ఇవే సోషల్ మీడియాలో, టెలివిజన్లో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా భయంకరంగా ఈ తర్కవాదనలే తప్ప దేవుని సేవకులం మేము, ఇది మాకు తగునా, అలా చేయొచ్చా అని ఆలోచించేది లేదండి. ఆలోచించకుండా ఇలాంటి తర్కవాదనలకు సేవకులే, ముఖ్యంగా హైందవులు కాదు సేవకులే ఇలా చేసినప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం, మన సమాజం ఏంది, మన పరిస్థితి ఏంది, అసలు నేను ఏ పొజిషన్లో